అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూన్ మాసం 8వ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన మీ యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులకు నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క చెవిన పడే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ బంధాల విషయాలలో సానుకూల పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే మీరు చూపించే ఓర్పు, వివేకం మరియు సమయస్ఫూర్తితో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఈరోజు రాశి ఫలితాలను పూర్తిగా తెలుసుకోండి. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. రేపటి రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఆనందం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మనసులో ఉన్నటువంటి ఆందోళనలు కొంతవరకు తగ్గిపోతాయి. మీరు అనుకున్నటువంటి పనులు నెమ్మదిగా అయినా సరైనటువంటి దిశలో సాగటం ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలకు ఇతరులు గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజు అనుకూలమైనగా ఉంటుంది. కార్యాలయంలో మీ యొక్క పనితీరును ఉన్నత అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. గతంలో మీరు చేసినటువంటి కృషికి ప్రశంసలు కూడా ఏర్పడతాయి. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించాలి. మీ యొక్క విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. నిలిచిపోయినటువంటి చెల్లింపులు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్ల పరిచయం కూడా కావచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వారు నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మొత్తం మీద ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి విషయంలో రేపటి రోజు ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్నటువంటి మార్గాల ద్వారా ధనలాభం కలగవచ్చు. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు నిపుణుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరగడం కూడా అవుతుంది. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తాయి. గురువుల ఆశీర్వాదం, పెద్దల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఏకాగ్రత పెరగటం వలన మీరు అనుకున్న లక్ష్యాలను కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పడం ద్వారా అపార్థాలు తొలగిపోవచ్చు. వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఏకాగ్రత పెరగటం వలన మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పడం ద్వారా అపార్థాలను కూడా తొలగించుకోవచ్చు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం లేదా ప్రార్థన చేయటం ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం వలన నిద్రలేమి సమస్యలు రావచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. రేపటి రోజు ముఖ్యంగా నేర్పించే విషయం ఏమిటంటే ప్రతి అవకాశాన్ని గుర్తించి దానిని సద్వినియోగం చేసుకోవాలి. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతమంది జీవితంలో కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలకు దారితీయవచ్చు. మీ యొక్క మాట, ప్రవర్తన, మీ యొక్క నిర్ణయాలు రేపటి రోజున చాలా ప్రభావంగా ఉంటాయి. అందువలన ప్రతి అడుగును కూడా ఆలోచించి ముందుకు వేయండి. అదేవిధంగా
కొంతకాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దేవుని అనుగ్రహం మీపై ప్రత్యేకంగా ఉండబోతుంది. ముఖ్యంగా మీరు నిస్వార్థంగా చేసినటువంటి సహాయానికి మంచి ఫలితం కూడా లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు తీసుకుంటే మరింత శుభప్రదం. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ మహా అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. పసుపు రంగు పూలతో పూజలను చేయండి. పక్షులకు ధ్యానం వేయండి. ఆవులకు కూరగాయలు లేదా ఆహారం పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అవసరమైనటువంటి వారికి మీ యొక్క శక్తి మేరకు సహాయం చేయడం ద్వారా గ్రహ బలాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు అనుకూలంగా ముందుకు సాగుతారు. రేపటి రోజు అవకాశాలతో నిండినటువంటి రోజుగా కనిపిస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలను మీ యొక్క సొంతం చేసుకోవచ్చు. దేవునిపై విశ్వాసం ఉంచి కష్టపడి పనిచేస్తే మీరు అనుకున్న లక్ష్యాలను కూడా చేరుకోగలుగుతారు. రేపటి రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క ఆలోచన విధానంలో మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. మీ యొక్క ఆలోచన విధానం, ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు, ఇతరులతో వ్యవహరించే పద్ధతి మీ యొక్క భవిష్యత్తుపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో ఓర్పు, సహనం, తెలివితేటలను ఉపయోగించడం